పూరా లోకల్. నమస్తే. ప్రస్తుతం మనం లంగరోజ్ పోలీస్ స్టేషన్ దగ్గర కరాటే కళ్యాణి గారితో ఉన్నాము. కీర్తి అనే అమ్మాయి ఆమె అంతటా ఆమె వచ్చి మిమ్మల్ని కలిసిందా లేకపోతే మీరే వెళ్ళి ఆమెను కలిసారా? నేను వెళ్తానండి. నా దగ్గర బాధితులు వస్తారు కానీ బాధితులకు నేను వెళ్ళను, నాకు అవసరం. ఎందుకంటే నేను కొంచెం జెన్యున్గా వర్క్ చేస్తానని వాళ్ళు నమ్ముతారు. నేను మీకు తెలుసు ఆల్రెడీ ఫైట్స్ మీరు చాలా చూస్తున్నారు. నేను జెన్యునిటీ ఉంటేనే చేస్తాను, అది కూడా అన్ని తీసుకొని. నేను అసలు ఏం చెప్పింది కీర్తి మిమ్మల్ని కలిసినప్పుడు? కలిసి అక్క నాకు చాలా ప్రాబ్లం ఉంది, ఇబ్బందిగా ఉన్నాను, నేను ఆల్రెడీ వేరే వాళ్ళకి నమ్మాను ఇందులో విషయంలో, వాళ్ళు కొంచెం నన్ను ఇది చేశారు, మీరైతే కొంచెం గట్టిగా నిలబెడతారు, మీరు గట్టిగా వాయిస్ ఉంటుంది, మీరు ఏదైనా చెప్తే సపోర్ట్ చేస్తారని నమ్మకంతో మీ దగ్గరకు వచ్చాను. ఏముందమ్మా అంటే ఆమె పేపర్స్ అన్నీ చూపించింది, అబ్బాయి తాలూకు సర్టిఫికేట్ ఫేక్ ప్లస్ అబ్బాయి తాలూకు అన్నీ చూపించింది, మొత్తం వాడు ఏమేమి ఫొటోస్, అమ్మాయితో ఎట్లా ఉన్నాడు, ఈమెను పెళ్ళి ఎప్పుడు చేసుకుని అన్ని ఫొటోస్ చూడంగానే మేము వెంటనే అవన్నీ చూసినాక నాకు చార్ట్స్ అన్ని చూసాక అర్థమైంది ఈమె మ్యారేజ్ చేసుకుంది, వైఫ్ ట్రాప్ అయిందని. వైఫ్ అంటే లవ్ జిహాద్ అయింది ఆటోమేటిక్, క్లియర్ అది. ఆమె అప్పుడు చేసాడు 10 years కింద చేశాడు, ఇప్పుడు కూడా కాదు. 10 years కింద ఈమె ఆల్రెడీ మ్యారేజ్ చేసుకుని డివోర్స్ చేసుకుని కొంచెం బాధలో ఉన్న టైంలో పట్టుకున్నాడు. ఆమెని చేసుకుందాము పెళ్ళి అని చెప్పేసి ప్రవోక్ చేస్తే చేసుకుంది. ఒక పాప ఉంటే ఆ పాపను కూడా మార్చేశారు, బురకా వేశారు. సో అంతా అయిపోయింది. ఇప్పుడు ఆమె 10 yearsగా సఫర్ అవుతూ ఒక బాబు కూడా ఉన్నారు 7 years. ఇప్పుడు ఆమెను వదిలేసి వేరే అమ్మాయితో ఉంటే రెడ్ హ్యాండెడ్ పట్టుకున్నాం. ఇది తప్పే కదా, ఎవరు చేసినా అది రిలీజన్ పక్కన పెట్టినా తప్పే కదా, ఒక వైఫ్ని చీట్ చేయడం. సో అది చేశాడు. దాంతో దట్టు వాడు ఇక్కడ ఇండియన్ సిటిజన్ కాదని ఒకటి తెలిసింది. ఇంకా అలాంటప్పుడు మన పిల్ల తిండి తింటూ మన పిల్ల దగ్గర ఉంటూ మన పిల్లని వాడుకుంటూ కొట్టి తిట్టి నరకం చూపిస్తూ ఇలాంటి విధవల్ని ఎందుకంటే ఊరుకుంటాం? ఇలాంటి వాళ్ళని ముందు ఎక్కడ పంపించాలి? వాడు బతకడానికి కూడా అసలు అర్హుడు కాదు. ఇండియాలో ఎట్లా ఉంటారండి వీళ్ళు? పాకిస్తాన్ పంపించాలి వీడిని. వాళ్ళ ఫ్యామిలీ అందరి మీద వాచ్ పెట్టాలి. ఇమీడియట్గా మొన్న పెహల్గాం తర్వాత ఈ బయటకు వచ్చిందంట. ఆమెకు డౌట్ ఉండిందంట. ఈమె 2 months 3-4 months ముందే ఐబీ వాళ్ళ దగ్గరికి వెళ్ళింది. ఎందుకంటే ఈమెకు డౌట్ వచ్చిన తర్వాత ఎప్పుడైతే వీళ్ళు కమిషనరేట్కి వెళ్ళడం లాంగ్ టర్మ్ వీసాల గురించి తెలిసిందో అప్పుడే వెళ్ళి ఈమె ఆల్రెడీ ఇచ్చింది. ఇక్కడ కాదు, సరైన పర్సన్స్కే వెళ్ళింది, ఇక్కడ పోలీస్ స్టేషన్కి రాలే. అంటే ఇది ఒక్కటే కాదు, ఈమెకు ఆల్రెడీ వాడు ఇట్లా పాకిస్తాన్ అనగా ఈమె రైట్ మన ఇండియా బ్లడ్ ఉంటుంది కదా, ఫీల్ వచ్చి వెళ్ళింది, ఈమె ఇచ్చింది, ఆల్రెడీ తెలుసుకుంది, క్లియర్ అయింది. అక్కడ చెప్పింది. మా కిందాక మా ఎదురుగా కూడా మాట్లాడారు ఐబీ వాళ్ళు. ఇంకో విషయం ఏంటంటే ముఖ్యంగా అందరు చర్చించుకుంటుంది, ఆమె విడాకులు ఇచ్చింది మొదటి హస్బెండ్కి. విడాకులు ఇచ్చినాక ఒక పాపనేమో ఉంది ఆవిడకి, కానీ ఇతనికి అప్పటి వరకు పెళ్లి కాలేదు కాబట్టి మంచిగా ఈమెనే పెళ్లి చేసుకుంది, నా లైఫ్ బాగుంటుందని అని కూడా అంటున్నారు. సరేనండి, అది మంచిదే కదా, వాడు ఇష్టపడ్డాడు, ఈమె ఇష్టపడ్డది, ఆమె మంచి లైఫ్ వస్తుందేమో, నాకు ఇప్పుడు ఆల్రెడీ వేస్ట్ అయిపోయింది, ఒక సాటిస్ఫాక్షన్ చేసుకున్నా బాధలో ఉన్నా అని ఆమె చేసుకున్నా అనుకుంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్పనిపిలే, ఈమెకి తప్పనిపిలే. ఎందుకంటే వీళ్ళకి లవ్ జిహాద్ ఇవన్నీ అర్థం కావు ఆ టైంలో, ఎందుకంటే ఒక ట్రాప్లో ఉంటారు. సో ఆమె ఆ టైంలో పెళ్లి చేసుకుందాం అనుకుంది, మంచి లైఫ్ కోసం చేసుకుందాం అనుకుంది, కానీ మంచి లైఫ్ రాలేదు. కానీ పెళ్లి కాని యువకుడిని చేసుకుంది, ఆశపడింది అని అంటున్నారు. ఎందుకంటే ఏంటండి పెళ్లి కాని యువకులు 14-15 సంవత్సరాలు 50 ఏళ్ళని చేసుకుని ఉన్న రోజులండి. ఈ రోజుల్లో మీరు ఇంకా అమ్మాయి వయసు అయిపోలేదు కదా, అమ్మాయి అబ్బాయిని చేసుకుని అబ్బాయిని ట్రాప్ చేయాల్సిన అవసరం, అబ్బాయి అమ్మాయిని ఇష్టపడి వెనకబడి ట్రాప్ చేసినట్టు చార్ట్స్ ఉన్నాయి కదా, చార్ట్స్ ఉన్నాయి. ఈ అబ్బాయి అమ్మాయిని చేసుకుందామని ప్రపోజ్ చేశాడు, 13లో ప్రపోజ్ చేశాడు, 16లో మ్యారేజ్ చేసుకుందామన్నాడు. ఈ 3 years వీళ్ళందరూ కలిసి ఒక దగ్గర పని చేశారు, ఈమె అందరూ కలిసి. సో ఎవరు ట్రాప్ చేశారు? ట్రాప్ ఈమె కదా, అబ్బాయే చేశాడు. అబ్బాయి కావాలి, అబ్బాయి ఇప్పుడు కూడా ఒక సింగిల్ మదర్. ఆమె ఇంకొక ఆమెను చేసుకుంటా అంటున్నాడా? ఆమెకు కూడా పాప ఉంది, ఆమె కూడా సింగిల్ మదర్. మరి ఆమెను కూడా ట్రాప్ చేసినట్టేనా? కావాలని ఇలాంటి వాళ్ళని వెతికి మరి చేసుకుంటున్నా సింగిల్ మదర్స్నే టార్గెట్ చేస్తాడు. అబ్బాయి క్లియర్ అండి. ఫైనల్గా ఇప్పుడు మరి అతనికి ఏం జరుగుతుంది? ఎఫ్ఐఆర్ బుక్ అయింది, మరి ఏం జరగబోతుంది? రిమాండ్కి వెళ్తాడు. ఫస్ట్ అయితే రిమాండ్కి వెళ్తాడు, తర్వాత వాడు అన్నీ ఎంక్వైరీ చేస్తారు, ఫ్యామిలీ మీద వాచ్ ఉంది, మొత్తం అంతా చేస్తారు. పేపర్స్ పక్కడ్బందీగా దొరికినాక ఇంకా సెక్షన్స్ యాడ్ అవుతాయి. అప్పుడు వాళ్ళని ఎక్కడ పంపిస్తారు, ఏం చేస్తారు, ఏం జరుగుతుందో నాకు తెలియదు. ఇప్పుడు ఒక కీర్తి విషయంలోనే మీరు ఇంత సీరియస్ అంటే ఆమె వచ్చి మీకు చెప్తే ఇంత సీరియస్ తీసుకుంటున్నారు. ఎంతోమంది అమ్మాయిలు ఉన్నారు హైదరాబాద్లో, భారతదేశం మొత్తం, మరి వాళ్ళందరి పరిస్థితి ఏంటి? తెలుసా అసలు కరాటే ఏం చేసిందో, ఎన్ని చేసిందో మీరు కనుక్కోండి. ఫస్ట్ ఎన్ని లవ్ జిహాద్ కేసులు ఛేదించాం తెలుసు. మొన్న ఒక డాక్టర్ ఆమె PhD చేసి ఆమె 4 వరకు తెల్లవారు ఆమెకి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెని మేము సేవ్ చేసుకున్నాం. ఎన్ని కేసులకు వెళ్తామో తెలుసా మీకు? తెలియకుండా అనకండి. ఒక కేసు కాదు, ఆమె దగ్గర నా దగ్గరకు వచ్చిన ప్రతి కేసులు అటెండ్ చేస్తాను. ఎవరు వచ్చి అడిగినా నా వరకు నాకు తెలిసినంత వరకు నేను చేస్తాను. మనమేమి తప్పు చేయలేదు. నువ్వు వచ్చావా, నేను అడిగానా? నేనే వచ్చాను. ఇప్పుడు అర్థమైంది కదా. అవునండి. ఇప్పుడు న్యాయం జరిగింది అనిపిస్తుందా మీకు? ఇప్పుడు నాకు అవసరం ఉంది, అక్కకేం అవసరం ఉంది చెప్పండి? ఆవిడ ఎందుకు నా దగ్గరకు వచ్చేసి అరే మీ ఆయన పాకిస్తానియా ఏంది, నువ్వు సృష్టించు, నువ్వు చెప్పని చెప్పరు కదా. నేనే వెళ్ళాను ఆవిడ దగ్గరికి,
నేనే అడిగాను, అక్క ఈ సిచ్యువేషన్ నాది, ఈ సీన్ నాతో జరుగుతుంది, ఇలా నేను 10 years నుంచి బాధపడుతున్నాను, మీరు ఉన్నారని నాకు ముందే తెలుసుంటే బాగుండేది, నా లైఫ్ కొంచెమైనా బాగుండేది అని నేనే వెళ్ళి అక్కని ఆమె ఉంటేనే నేను ఇది చేయగలుగుతాను అని ఒక ధైర్యం, అక్క వస్తేనే నేను వస్తానని చెప్పేసి ఆమె నాతో కావాలి. వద్దు గొడవ అయిపోతుంది, ఆమె పబ్లిక్ ఫిగర్ వద్దని చెప్పారు పోలీసులు కూడా నిన్న బంజారాహిల్స్ దగ్గర. మీరు వద్దు, మీరు రావద్దన్నారు సంజయ్ సార్ చెప్పారు, ఏసీపీ గారు వాళ్ళు కూడా చెప్తే నాకు అక్క కావాలని ఇట్లా పట్టుకుంది ఈమె. మీకు వీడియోలు కూడా ఉన్నాయి. నేను చెప్పినా కూడా సార్ మేము ఇక్కడ మంచిగానే ఇక్కడ ఎఫ్ఐఆర్ అయింది. చాలా మంది అమ్మాయిలు ఇంకా లవ్ జిహాద్ ట్రాప్ లో పడుతున్నారు హైదరాబాద్లో, భారతదేశం అంతటా అని వార్తలు వస్తున్నాయి. వాళ్ళందరికీ మీరు ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏ హిందూ అమ్మాయి అయినా సరే ప్లీజ్ ఏ ముస్లిం అబ్బాయి ట్రాప్లో పడకండి, వాళ్ళు ఓన్లీ చీట్స్. ఇప్పుడు మీరు చూస్తున్నాను, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్, 10 years ఒక చదువుకున్న మూర్ఖురాల్ని నేను, హిందుత్వం వదిలేసి నేను ఇక్కడ వచ్చేసి 10 yearsగా నేను నరకం చూస్తున్నాను. వాళ్ళు మొత్తం ఫ్యామిలీ కూడా అంతే అండి, మీకు ఎవరు సపోర్ట్ చెయ్యరు. సో ప్లీజ్ అది ఆ సపోర్ట్కి మీరు వెళ్ళొద్దు. అసలు వాళ్ళ దరిదాపుల్లో కూడా వెళ్ళకండి. వాళ్ళు దే జస్ట్ రూత్లెస్ పీపుల్ అండి, చంపడానికి కూడా వాళ్ళు వెనకాడారు. సో ప్లీజ్, నాకు ఆల్రెడీ థ్రెట్ ఉంది నా లైఫ్ మీద, వాడు నన్ను చంపేసైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అది ఇది అన్నాడు. అలాంటి థ్రెట్లో నేను బతుకుతున్నాను ఇప్పుడు. చివరిగా ఎప్పుడు అర్థమైంది మిమ్మల్ని కావాలనే ట్రాప్ చేశాడని? ఏ క్షణంలో అనిపించింది? ఆ ఇంకో అమ్మాయి కూడా పెళ్ళయి ఒక కూతురు ఉందండి, అది కూడా సింగిల్ మదర్. ఆ అమ్మాయిని ట్రాప్ చేసినప్పుడు నాకు అర్థమైపోయింది, వీడు ఇలాంటి అమ్మాయిల్ని చూస్తాడు, ఒకళ్ళు పవర్ లేని అమ్మాయిల్ని చూసుకొని వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంటే వీడు పవర్తో ఆడొచ్చు. అంతెందుకండి, వీడు నన్నే కొడతాడు అన్నాను కదా, నన్ను కొట్టడమే కాకుండా ఆ అమ్మాయిని కూడా చాలాసార్లు కొట్టాడండి. ఆ అమ్మాయి కూడా వాయిస్ రికార్డింగ్స్ పంపిస్తే అది కూడా ఉంది నా దగ్గర. ఈ విషయంలో పోలీసులు ఎలా స్పందించారు? ఇమ్మీడియట్ అంటే మేము ఆల్రెడీ బంజారాహిల్స్ పోలీస్లోనే ఇవ్వాల్సి వచ్చింది, ఎందుకంటే మౌంట్ బంజారా కాంప్లెక్స్లో వాళ్ళు ఉన్నారు కాబట్టి అక్కడ నుంచే వాళ్ళని తీసుకెళ్ళాలి. మేము అక్కడ రాఘవేంద్ర సార్ సిఐ వచ్చారు, ఆయన పట్టించాము. ప్రాబ్లం ఏంటి అంటే ఆయనని పట్టించిన తర్వాత వాడిని లంగర్ హౌస్కి తీసుకొస్తా అని రాఘవేంద్ర సార్ గారు చెప్పారు, బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ సిఐ గారు. ఇక్కడ తీసుకొస్తా అని చెప్తే మేము కూడా సరే ఇక్కడ తీసుకొచ్చినా, ఇక్కడే మేము ఎఫ్ఐఆర్ ఇవ్వాలన్నారు. జ్యుడిషియరీ ఇదే వస్తుంది, నేను రెసిడెంట్ ఇక్కడే కాబట్టి అని. ఇక్కడికి వచ్చి చూస్తే వాడు ఇక్కడ లేడండి. నేను చాలాసార్లు ఇక్కడ పోలీసులని అందరిని అడిగాను, రిక్వెస్ట్ కూడా చేశాను, వాడు వస్తే కానీ నేను ఇక్కడ కదలనని. అయినా అలా ఇలా చెప్పి అక్క కన్విన్స్ చేసేసి నేను 3:30 దాకా ఇక్కడ ఉండి కంప్లైంట్ రాసేసి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్దామని చెప్పేసి నేను ఇంటికి వెళ్తే వాడి ఇంటి దగ్గర వాకింగ్ చేసుకుంటూ తిరుగుతున్నాడండి, వాడు తమ్ముడు. అప్పుడు నేను గుర్తుపట్టి అక్కకు చెప్తే పెట్రోలింగ్ మేము తీసుకెళ్ళాము, ఎందుకంటే ఇంటి దగ్గరికి వెళ్తున్నాను, నాకు ప్రొటెక్షన్ కావాలి, పిల్లలు ఒక్కలే ఉన్నారు, పిల్లల్ని తీసుకొని మా ఇంటికి వెళ్దాం అనుకొని నేను అక్కడికి వెళ్ళేటప్పటికి అప్పుడు చూసి వాళ్ళు పెట్రోలింగ్కి మేమే ఆపి వాళ్ళకి చెప్పి వాళ్ళని పట్టిస్తే అప్పుడు తీసుకొచ్చి వాళ్ళని లోపల ఉంచారు. నేను ఆల్రెడీ కంప్లైంట్ రాసిచ్చాను, ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ అయిపోయింది, వాడిని రిమాండ్లో తీసుకుంటున్నారు. మీరు ఫహాద్కి 9 సంవత్సరాల నుంచి తెలుసు, అంటే మీ పాపకి ఇప్పుడు 18 సంవత్సరాలు ఉన్నాయని చెప్తున్నారు. మీ పాపతోటి ఎలా ప్రవర్తించేవాడు ఫహాద్? ఇప్పుడు షీఈ్ నాట్ యువర్ ఓన్ అండి, దట్ ఈస్ ఆబ్వియస్ కదా, అది తెలిసిపోతుంది. ఓకే, అంటే ఒక కూతురులా చూసుకునేవాడు కాదా? కాదండి. అంటే ఆ విషయం మీకు ఎప్పుడు తెలిసింది? అంటే ఇప్పుడు నార్మల్గా నీకు ఏమైనా కావాలి చేయాలి అంటే అది ఓకే కదా. అంటే ఇప్పుడు ఒక కూతురు అన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, దగ్గర తీసుకొని మాట్లాడడం కానీ కౌన్సిలింగ్ చేయడం కానీ కూర్చొని ఫ్యూచర్ గురించి మాట్లాడడం అలాంటివి ఏమి ఉండవండి. కేవలం ఇంకా వాళ్ళ ఇంట్లో వాళ్ళు అయితే ఇంకా చండాలమైన వాళ్ళు. వాళ్ళ అమ్మమ్మ ఏంటంటే అలా ఎలా ఆమె ఒక పెద్ద పిల్ల, ఏమైనా తప్పు జరిగిపోతుందంట, వాడు బండిలో ముందు కూర్చొని పెట్టుకొని వస్తే ఏమైనా తప్పు జరిగిపోతుందంట అని వాళ్ళ అమ్మమ్మ చెప్పింది. ఇంకా చివరి ప్రశ్న, కేవలం డబ్బు కోసము మతం మార్పించడానికి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాడు అనుకుంటున్నారా? అవునండి. మీరు ఎంతవరకు డబ్బు నష్టపోయారు అతని వల్ల, ఫహాద్ వల్ల? ఆల్మోస్ట్ 30 lakhs అండి.